ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. బెతెస్దా ప్రార్థనా పరిచర్య ప్రారంభించబడి నేటి వరకు ఎంతో ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం కూడా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభువారు పలికినటువంటి 7 మాటలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు నీ జీవితంలో ఈ యొక్క 7 మాటలను విని ఉన్నావు, కానీ ఆ మాటలను అనుసరించి జీవించగలుగుతూ ఉన్నావా? ఒకసారి మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు అన్నట్లుగా కాకుండా మనము పిల్లరా ఈ మాటలను ఒక గుడ్ ఫ్రైడే రోజున మాత్రమే, అనగా ఈ రోజు మాత్రమే కాకుండా మన జీవితాంతకాలం వీటిని మన ధ్యాస పిల్లరా వీటి పట్ల ధ్యాస కలిగి ఉండాలి. వీటిని మన హృదయంలో దాచుకోవాలి. ఎందుకనంటే చివరి మాటలు, ఏ వ్యక్తికైనా తన జీవితంలో చివరి మాటల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. చివరి మాటలు చెప్పి వారిని చివరిసారిగా మరొక్కసారి బలపరచాలని, ధైర్యపరచాలని, హెచ్చరిక చేయాలని చాలాసార్లు మనం అనుకుంటాం. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన జీవితాన్ని ముగిస్తూ ఆ ప్రాణాన్ని పోగొట్టుకున్న చివరి సమయంలో ఆయన పలికినటువంటి 7 మాటలు ఎంత మాత్రము నిర్లక్ష్యము చేయబడకూడదు అని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ప్రభువారు పలికినటువంటి 6 మాటల తర్వాత ఆయన చివరిసారి ప్రాణాన్ని విడవకముందు, ఆయన నుండి ఆత్మ వేరు కాకముందు ఆయన పలికిన చివరి మాట 7వ మాటను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దేవుని సహాయాన్ని కోరడానికి ఒక్కసారి కంట్లు మూసుకొని ప్రభువు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీరు సిలువలో పలికినటువంటి 7వ మాటను గురించి మీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తండ్రి, ఈ మాట ద్వారా కొన్ని సంగతులను మాతో మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి 7వ మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఇలా వ్రాయబడింది. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. యేసుక్రీస్తు ప్రభువారు పిల్లరా చివరిసారి పలికిన మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన చెప్పి, ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. ఏం చెప్పాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మను ఇచ్చినటువంటి దేవునికి మనము తిరిగి ఆత్మను అప్పగించాలి. ఏదైనా ఒక వస్తువు తీసుకొని వచ్చామనుకోండి, దాని పని పూర్తయిన తర్వాత తిరిగి నమ్మకంగా, బాధ్యతగా ఆ వస్తువును తిరిగి ఇచ్చిన వారికి అప్పగించాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ లోకంలో ఉన్న ప్రతి నరుడు కూడా జన్మించింది మొదలు లేక తల్లి గర్భములో పిండముగా ఏర్పరచబడినటువంటి సమయంలో ఆత్మను పొందాడు. దేవుడి ఆత్మ దేవుడు పంపించాడు. ఇలా తిరిగి నరుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆత్మను దేవునికి నమ్మకముగా అప్పగించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి మాదిరి కనుక, మానవాళ్ళందరికీ కూడా ఆయన మాదిరి కనుక, ఆయన అనుసరించే వారికి దీవెన, ఆయన అనుసరించేవారు సత్మార్గంలో ఉండడానికి, పిల్లల బాధ్యతగా ఉండడానికి ఆయన అందరికీ మాదిరి చూపించి వెళ్ళాడు. అందుకే ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం పిల్లరా, ఆయన ప్రాణం విడిచే ముందుగా ఆయన చెప్తున్న మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ఆయన తల వాల్చి ప్రాణం విడిచాడు. మరి సహోదరి సహోదరుడా, నిజంగా ఈ మాట వింటున్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తూ ఉంది, ఎంతో వేదన కలుగుతూ ఉంది, మన హృదయం తల్లడిల్లిపోతూ ఉంది. పిల్లరా, నువ్వు యేసుక్రీస్తు ప్రభువు ఏ ఒక్క విషయంలో కూడా ఆయన నిర్లక్ష్యం చేయలేదనే సందర్భం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. చూడండి, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ మాట చెప్పాడు అని ఆలోచన చేస్తే, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. మొట్టమొదట ఆయన సృష్టి పిల్లల చేసినప్పుడు కానీ, లేక తరువాత అనేక సందర్భాల్లో కానీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నారు. ముగ్గురు ఒకచోటే ఉన్నారు, కలిసే ఈ లోకంలో సమస్తాన్ని చేశారు. కానీ ఇప్పుడు మానవులను రక్షించడానికి ఆ కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. పిల్లరా, తన పనిని సంపూర్ణం చేసుకున్న తర్వాత తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే శాశ్వత కాలం ఉండాల్సింది తండ్రితోనే, శాశ్వత కాలం ఉండాల్సింది ఆ రాజ్యంలోనే,
పిల్లలు ఈ లోకంలో మనం భూమి మీద యాత్రికులమును పరదేశులమై ఉన్నామని పిల్లలు హెబ్రీ గ్రంథకర్త ద్వారా మనం చెప్తాడు. కనుక మనం ఈ లోకంలో యాత్రికులం పరదేశులుగా ఉన్నాం. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా ఆయన యాత్రా కాలాన్ని 33 సంవత్సరాలు 6 మాసాలు పూర్తి చేసుకున్నాడు. తిరిగి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎందుకంటే తండ్రి కుమారుడు వేరు కాదు పిల్లరా, వేరు చోట్ల ఉండకూడదు, ఒక్క చోటే ఉండాలా. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని మనం గమనిస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఇలా రాయబడింది, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. పిల్లరా అక్కడ ఉన్నటువంటి శిష్యులతోనూ అక్కడున్న ప్రజలతో యేసు ప్రభు ఒక సందర్భం వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నేనును తండ్రిని ఏకమై ఉన్నా. మేమిద్దరం వేరువేరు కాదు, మమ్మల్ని వేరువేరుగా చూడొద్దు, మేము వేరువేరుగా ఉండము, తండ్రి మేము ఏకంగానే ఉంటాం, ఒక్కటై ఉంటాం, ఒకచోటే ఉంటాం అని చెప్పి పిల్లరా చెప్పినటువంటి యేసుక్రీస్తు మాటలను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆత్మను తండ్రికి అప్పగించేసి తాను ఈ లోకయాత్రను ముగిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రియ సహోదరులారా, ఆయన తండ్రితో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన భూలోకంలో ఉన్నంతకాలము ఆయన ప్రతి విషయంలో కూడా తండ్రికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అని చెప్పాడు. నా తండ్రి ఇష్ట ప్రకారంగా కాకుండా నా ఇష్ట ప్రకారంగా ఏదీ చేయనన్నాడు. పిల్లరా మొదటి మాటలో తండ్రి అని చెప్పినటువంటి దేవుడు చివరి మాటలో కూడా ఆయన అంటున్నాడు తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కనుక తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు అనేది మొట్టమొదటి మాటకు మనం చూస్తున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళాడు. పిల్లలు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళాడు ఆయన. అక్కడి నుంచి తండ్రి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన లోకానికి పంపబడ్డాడని గాబ్రియేలు దేవదూత చెప్పబడింది. ఇదిగో పరిశుద్ధాత్మ నీలోనికి వస్తూ ఉంది, నువ్వు గర్భవతి కాబోతున్నావు అని చెప్పింది దేవుడు. పిల్లరా అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన లోకానికి వచ్చాడు. తిరిగి ఆ ఆత్మను పరిశుద్ధంగా దేవుడికి తాను అప్పగించుకుంటూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళాడు. కనుక వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. పిల్లలు యేసుక్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం. తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను లోకంలోకి వచ్చాను, మరియు లోకాన్ని విడిచి నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. కనుక మరలా ఒక రోజు నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఇక్కడ కూడా ఆ మాటను పిల్లల అక్షరాల నెరవేరుస్తూ తండ్రికి తన ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. ఈ అప్పగించడం అనేది బాధ్యతకు గుర్తుగా కనబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మనం బాధ్యత కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి వస్తువు విషయంలో కానీ, లేక ఒక వ్యక్తి విషయంలో కానీ, మనకు ఇవ్వబడిన ఆయుష్కాలము విషయంలో కానీ మన బాధ్యతను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యంగా, బాధ్యత రాహిత్యంగా మన జీవితాన్ని గడపకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి సమయము చాలా విలువైంది, ప్రతి గంట చాలా విలువైంది, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం చాలా విలువైంది. ఏ కాలంలో చేయాల్సిన పని ఆ కాలంలో సంపూర్ణం చేయాల్సిన అవసరం ఉంది. ఏ వయసులో పూర్తి చేయాల్సిన బాధ్యతలు ఆ వయసులో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది పిల్లరా. ఎందుకంటే సమయము సమీపించినప్పుడు, లేక సమయం సంపూర్ణమైపోయినప్పుడు మనము పిల్లలు నమ్మకముగా మనకి ఇవ్వబడిన దానిని మనం అప్పగించాలి. ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా, యేసుప్రభువే కాదు, నీవు నేను మనము కూడా మన ఆత్మను దేవునికి అప్పగించాలి. ఒకవేళ అప్పగించే పరిస్థితి మనలో లేకపోతే పిల్లరా, మనం ఖచ్చితంగా నిత్య నరకం పాలవబోతున్నాం అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి ఒక వస్తువు తెచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా మనం వాడినట్లయితే తిరిగి మనం ధైర్యంగా వాటిని అప్పగించగలుగుతాం. నువ్వు అజాగ్రత్తగా దాన్ని వాడి ఆ వస్తువు నువ్వు పాడు చేస్తే తిరిగి ధైర్యంగా ఎలా అప్పగించగలవు? నువ్వు అప్పగించేటప్పుడు ఈ వస్తువు నేను పాడు చేశాను కదా, ఈ వస్తువు విషయంలో ఏమంటారో అనే భయం నీకు ఉంటుంది. తెచ్చినటువంటి వస్తువును జాగ్రత్తగా నువ్వు వాడగలిగితే, సద్వినియోగం చేయగలిగితే పిల్లరా, దాన్ని తిరిగి ఎలా ఇచ్చిన దాన్ని అలా చక్కగా ధైర్యంతో నువ్వు అప్పగించగలుగుతావు. ఈరోజు నీ జీవితం కూడా పరిశుద్ధమైనదిగా దేవుడు పెట్టాడు. నీలో పరిశుద్ధమైన ఆత్మను దేవుడు పెట్టాడు. నీ జీవిత కాలంలో దాన్ని మలినం చేసుకొని నీకు నచ్చినట్టుగా నువ్వు వాడేసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆత్మను కళంకం చేసి, ప్రియ సహోదరుడా, నువ్వు జీవిస్తే నువ్వు ఆత్మను తిరిగి ఎలా అప్పగించగలుగుతావు?
దేవుడి యొక్క 7వ మాట ద్వారా నీతో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే నీకు అప్పగించబడిన సమయాన్ని ఇంతవరకు నువ్వు నిర్లక్ష్యం చేస్తావేమో. నీలో దేవుడు పెట్టిన ఆత్మను వేదనకు గురి చేస్తూ ఆత్మ ప్రకారంగా కాకుండా శరీర అనుసారంగా నువ్వు జీవిస్తూ వచ్చావేమో. ఇక మీదట ఈ 7వ మాట వింటూ ఈ సమయంలోనే ఇప్పుడే నువ్వు మనసు మార్చుకో. దేవా, ఎంతవరకు నా జీవితాన్ని, నువ్వు ఇచ్చిన సమయాన్ని, నువ్వు ఇచ్చినటువంటి ఆత్మను నేను ఇష్టం వచ్చినట్టుగా నేను బాధ పెడుతూ ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తించానయ్యా నాయన, దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నాను. కానీ ఇక మీదట నేను మనసు మార్చుకుంటున్నాను తండ్రి. నాకు నీవు ఇచ్చిన ఆత్మను నమ్మకంగా ఒకరోజు నువ్వు సమయం ఇచ్చినప్పుడు నేను అప్పగిస్తాను తండ్రి. అంతవరకు ఈ ఆత్మను కాపాడుకుంటాను, ఈ దేహాన్ని నేను కాపాడుకుంటాను, నా జీవితాన్ని ప్రశస్తపరుచుకుంటాను తండ్రి. అప్పగించడానికి నేను కూడా సిద్ధపడతాను నాయన అని ఒక మాట నువ్వు చెప్పగలిగితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఆ మాట కోసమే ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ప్రభువు పిల్లరా, రెండవదిగా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పిల్లరా ఎందుకు ఆత్మను అప్పగించాడు అని ఆలోచన చేస్తే ప్రవచనాల నెరవేర్పు కొరకు ఆయన ఈ మాట పలికాడు. ప్రవచనాల నెరవేర్పు కొరకు ఆయన ఈ మాట పలికాడు. ఏది కూడా తన ఆలోచన మేరకు నడుచుకునేవాడు కాదు యేసు ప్రభు, తండ్రి చిత్తానుసారంగా నడుచుకునేవాడు. మూడవదిగా ప్రవచనాల నెరవేర్పు కొరకు అనే మాట మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో ఇలా వ్రాయబడింది. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూడగలిగితే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. ఇక్కడ మూడవదిగా ప్రవచనాన్ని నెరవేర్చడానికి కీర్తనాకారుడు ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచనాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు నెరవేరుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు కీర్తనాకారుడు ద్వారా దేవుడు? నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. పిల్లరా, అక్షరాల అదే మాట పలికాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని. పిల్లరా, అయితే ఎందుకు అప్పగించాలి అనంటే ఒకరోజు తిరిగి మరలా మనం ఆత్మను తీసుకోవాలి గనక. పిల్లరా, తిరిగి మరలా మనం తీసుకోవాలి కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు గుడ్ ఫ్రైడే అనబడిన ఈ దినాన ఆయన సిలువ వేయబడి తన ప్రాణాన్ని విడిచాడు. ఆయన పాతి పెట్టబడ్డాడు. 3వ దినాన తిరిగి మరలా లేవాల్సిన అవసరం ఉంది. పిల్లరా, ఈరోజు దేవుడిచ్చిన ఆత్మను దేవునికి అప్పగించేస్తే, పిల్లరా, సత్యవంతంగా లేకపోతే యథార్థంగా ఆ ఆత్మను అప్పగిస్తే తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మను అప్పగించాడు. ఆయన పునరుద్ధాన సమయంలో ఆత్మను ఆయన తిరిగి పొందాడు. కీర్తనకారి ప్రవచనంలో ఆ మాటను కూడా మనం చూడగలుగుతున్నాం. 2వ లైన్లో చూస్తాం పిల్లరా, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. అనగా ఈ యొక్క మరణము నుండి నన్ను విమోచించువాడవు నీవే. ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను కనుక నువ్వు ఖచ్చితంగా మరలా ఈ మరణము నుండి నా ఆత్మను విమోచిస్తావు, అనగా నన్ను తిరిగి లేపుతావు నువ్వు అని అర్థం దాన్ని. ఈ ఆత్మనికి అప్పగిస్తే మరలా 3 దినాల తర్వాత నీ ఆత్మను నాలోనికి పంపించి నేను తిరిగి లేచినట్లుగా నువ్వు చేయగలవు తండ్రి. ఈ మరణం నుంచి నన్ను విమోచించేవాడవు నీవే అనే విశ్వాసముతో ఆత్మను దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా మన ఆత్మలను మన నమ్మకంగా దేవునికి అప్పగించగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీ యొక్క సమాధి తెరవబడుతుంది. నీవు కూడా ఆ యొక్క తిరిగి ఆత్మను పొందుకొని మహిమ శరీరంతో నువ్వు మధ్యాకాశానికి యేసు ప్రభువును ఎదుర్కోవడానికి వెళ్ళబోతున్నావు కనుక ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతే పెండ్లి కుమార్తెగా నువ్వు వెళ్ళాలనంటే, వధువు సంఘంగా నువ్వు వెళ్ళాలనంటే, వారికంటే మృతులైన వారికంటే పిల్లరా ఈరోజు సజీవుల కంటే కూడా మృతులైన వారు మొదట లేస్తారని చెప్పారు. కనుక ఆ స్థితిలో నువ్వు లేవాలి అనంటే నీ ఆత్మ దేవుడి దగ్గర నుంచి నువ్వు మరలా పొందుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అప్పగిస్తే ఆయన మరలా నీకు ఇస్తాడు. కనుక యేసు ప్రభు అదే చేశాడు. పునరుద్ధాన దినమున ఆయన మరలా పొందుకున్నాడు. ఆయన తిరిగి లేచాడు. పిల్లరా, ఈ లోకంలో దేవుడిగా ఆయన ఆరాధించబడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు తిరిగి లేస్తే నిత్యత్వమైన పరలోక రాజ్యంలోకి చేరతావు. తిరిగి లేవకపోతే పాతాళంలోనే ఉండిపోతావు. కనుక తిరిగి లేవాలి అనంటే ఆత్మను అప్పగించాలి. యేసు ప్రభు మనకు మాదిరి చూపుతూ ఆయన 7వ మాటగా పలికిన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి బాధ్యతాయుతంగా ఆయన తన యొక్క జీవితాన్ని ముగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి నీ యొక్క ఆత్మను దేవునికి అప్పగించబద్దులమే ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తు చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం. తలలు వంచండి,
మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. యేసు ప్రభువా, మీరు పలికినటువంటి 7వ మాటను గురించి కొన్ని విషయాలు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ మాటలు మా అంతరంగంలో శుద్ధి చేసుకొని ప్రభువా, ఈ మాటల ప్రభావం మా జీవితంలో పనిచేయనివ్వండి తండ్రి. నీవే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము కూడా ఈ భూలోకములో నాయన నీ చేత పంపబడిన వారిగా ఈ జీవితాన్ని ముగించిన తర్వాత తిరిగి మాకు మీరు ఇచ్చినటువంటి ఆత్మను మీకు అప్పగించబద్దులమై ఉన్నాం. ఆ విషయంలో నాయన మీరు ఏ రీతిగా అయితే పరిశుద్ధాత్మ మాలోనికి పంపించారో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ తిరిగి నాయన ఒక రోజు పరిశుద్ధమైనటువంటి రీతిగా ఆత్మను మీకు అప్పగించడానికి వాక్యం వింటున్న సహోదరి సహోదరులందరినీ కూడా సిద్ధపరచమని, ఆ విధంగా నడిపించమని ప్రార్థిస్తూ నడుస్తున్న నీ బిడ్డలపై నీ దీవెనుంచమని యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మరొక్కసారి ప్రభు యొక్క మరి ఈ మాటను బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగా సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.